ఆకివీడులో త్రిబుల్ గారు వచ్చి ఒక హరిజన్ వార్డులో రామాలయం ఉంది, అది పునర్నిర్మాణం చేయడానికి వచ్చారు. వస్తే కొన్ని గొర్రెలు వచ్చి ఇక్కడ కట్టద్దు అన్నారు. అంటే ఆయన స్ట్రాంగ్గా చెప్పాడు, కడతాం. ఎందుకు కట్టద్దు? రాముడి స్థలం, రాముడి గుడి పాడైంది, మళ్ళీ కడతాం అంటే ఏదేదో వాగిడవాడు. ఎందుకంటే వాడు బాస్టర్. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన దమ్మున్నాడు కాబట్టి చెప్పాడు, హిందూ దేశం, రాముడు పుట్టిన దేశంలో రాముడి గుడి కట్టకపోతే ఎవడ ఎండిపోయిన శవానికి కడతారా? కాదుగా. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అక్కడ జై శ్రీరామ్ చెప్తే ఈ గొర్రెలు వాళ్ళు కొట్టారు. ఆడు ఎవడు పుట్టాడు గొర్రె? హిందువులకేనా? ఆడు ఇంకోటి ఏమన్నాడు, నేను విన్నాను ఆ వీడియోలో, హరిజనులు అండి, హరిజనులు హిందువులు ఎందుకు కొట్టారు అంటాడు. సర్టిఫికెట్లు హిందూ లేకుండా బతకమను, హిందూ దేవుడి పేరు లేకుండా బతకమను, రిజర్వేషన్ అక్కర్లేదని చెప్పు. ఇప్పుడు నువ్వు ఏ మతం అన్నది ముఖ్యం కాదు, నైతికత ఉండాలి కదా. నువ్వు హిందూ అయినా సరే తప్పు చేస్తే సమర్థిస్తారా? చెప్పు తీసుకు కొడతారు. బట్ మొరాలిటీ షుడ్ బి అవర్ ప్రయారిటీ, హ్యుమానిటీ షుడ్ బి అవర్ ప్రయారిటీ, నేషనాలిటీ షుడ్ బి అవర్ ప్రయారిటీ. ఇది మూడిట్లకి ఎవడ యాక్సెప్ట్ చేయడో వాడు ఇక్కడ ఉండొద్దు. ఏదో చెప్పారు కదా, ఏంటిది, నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తావో ఆ దేశంలో ఉండు, లేదు నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశాన్ని ప్రేమించు. అది మానేసేసి నువ్వు ఒక పుస్తకం కోసం దేశాన్ని అవమానిస్తావా? ఎవడో రాసేసాడు ఎడారిలో, వాటర్ లేక మ్యాటర్ లేక ఉండడం, దాన్ని ఇక్కడ అప్లై చేస్తావు నువ్వు. వ్యక్తిగతం, అది ఏ ఆరాధనైనా అది వ్యక్తిగతం. నువ్వు ఎవరినైనా కొలుచుకో, ఏ పరిచయాన్ని పిలుచుకో, కానీ నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి దరిద్రులు భూమి మీదే ఉండకూడదు, భారత్లో కాదు. కాబట్టి ఆకివీడులో అన్నం తినే వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను, హిందువులకు బుద్ధి జ్ఞానం ఉందనుకుంటున్నాను. ఏకం కండి, ఎడారి మతాల నుంచి దేశాన్ని, ధర్మాన్ని, దేవాలయాన్ని రక్షించుకోండి. మీలో ఎవరైనా సెక్యులర్ కుక్కలు ఉంటే చచ్చిపోండి గోదావరిలో దూకి.